డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారము. నారా లోకేష్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి 90 రోజుల సమయం ఇవ్వండి. ఎందువల్ల అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ కేటగిరీలో పోస్ట్ ఉన్నాయో లేదో చూసుకొని వాళ్ళు 1కి 3 పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు సార్. ప్రతి ఒక్కరు కూడా బీఈడీలు చేశారు, టీటీసీలు చేశారు. ఎస్జిటీలు ఎక్కువ ఉంటే ఎస్జిటీల సైడ్ వెళ్తారు, అసిస్టెంట్లు ఎక్కువ ఉంటే అసిస్టెంట్ సైడ్ వెళ్తారు. అది 2 మెథడాలజీల్లో ఏది బెటర్ అనిపిస్తే వాళ్ళ కేటగిరీలో పోస్టులు ఉంటే దాన్ని బట్టి డిసైడ్ అవుతారు సార్. అంతేగాని నోటిఫికేషన్ లేకుండా మేము అంతకుముందు టైం ఇచ్చాము అంటే ఆ టైము జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చినట్టు ఉంటుంది నోటిఫికేషన్ లేకుండా. అట్లా నోటిఫికేషన్ లేకుండా ఇచ్చిన టైం కాదు సార్. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి టైంని అభ్యర్థులు ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాలా అనేది డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మినిమం 3 నెలల సమయం ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. 2018లో నా విషయానికి వస్తే 2018లో డిఎస్సి రిక్రూట్మెంట్ పడింది సార్. అప్పుడు నెల్లూరు డిస్టిక్ 33 ఎస్జిటీలు పడ్డాయి సార్. నేను సంవత్సరం రోజులు అవనిగడ్డలో ఉండి ప్రిపేర్ అయితే 33 ఎస్జిటీలు అంటే నేను అసలు సంవత్సరం ప్రిపేర్ అయ్యేవాడినే కాదు. అసలు మెయిన్ ప్రాబ్లం అది. ఇప్పుడు సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యి 33 పోస్టులు అంటే నేను అసలు వెళ్ళేవాడిని కాదు. నా పర్సనల్ లైఫ్ నేను చూసుకునేవాడిని, నా జాబ్ నేను చేసుకునేవాడిని. అదంతా నాకు లాస్ అయిపోయింది కదా. ఇప్పుడు ముందే చెప్పాలి, మీరు నోటిఫికేషన్లో ఇన్ని ఉన్నాయి అని మాకు తెలిస్తే మేము దానికి ప్రిపేర్ అవ్వగలమో లేదో మేము డిసైడ్ చేసుకుంటాం, లేదు మా ఫ్యామిలీని మేము పోషించుకుంటాం. ఆ అవకాశం కూడా లేకుండా చేయడము మీకు ఎంతవరకు న్యాయము? కాబట్టి మీరు ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకోండి. నోటిఫికేషన్కి ముందు ఇచ్చిన టైం అనేది కరెక్ట్ కాదు. మేము మా ఫ్యామిలీని పోషించుకోవాలా, మా ఫ్యామిలీని వదిలేసుకొని వెళ్ళి ప్రిపేర్ కాలేం కదా. చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు వదులుతానని చెప్పి ఎలక్షన్స్కి ముందు చెప్పినప్పటి నుంచి ప్రిపేర్ అయినాం. ఉన్న గోల్డ్ మొత్తం బ్యాంకుల్లో పెట్టాం, అప్పుల పాలైపోయినాం. ఇంకా మేము భరించలేక వెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసుకుంటా ఉంటే ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ ఇచ్చేసేసి మీరు సంవత్సరం రోజులు నెట్టి ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ ఇచ్చేసేసి అయిపోయింది మీరు రాసేయాలా అంటే ఎట్లా సార్? ఎట్లా కుదురుతుంది? మాకేం ఫ్యామిలీస్ లేవా? మేము 15,000 రూపాయలతోటి ఎంతకాలం మా జాబ్, మా శాలరీని వదులుకొని దీనికోసం ఎదురు చూస్తూ ఉంటాము? ప్రతి ఒక్కరికి స్తోమత ఉంటుందా? అదే సంవత్సరాలు కూర్చొని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చదివే స్తోమత ప్రతి ఒక్కరికి ఉందా? లేదు కదా. కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చేస్తేనే జరుగుతుంది. కాబట్టి టైం ఇవ్వండి.